ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తున్న ప్లాటో యాజమాన్యం. త్వరలో సెప్టెంబర్లో ఏపీలో గ్రామ సచివాలయం ఎగ్జామ్, వివిధ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాటో సంస్థ ఈ రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అందించిన లక్ష్యంతో ఈరోజు మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా 2020 సంవత్సరం ఆగస్టు 19th సార్, మాలి అనేది ఆఫ్రికా ఖండంలో ఒక ప్రధానమైన కంట్రీ. మాలి చిన్న దేశం, కొన్నేళ్ల పాటు ఫ్రెంచి వలస దేశంగా ఉన్న కంట్రీ సార్ ఇది. వివిధ దేశాల యొక్క వలస ఆధీనంలోకి వెళ్ళి 2013 సంవత్సరంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కంట్రీ సార్ మాలి దేశం ఇది. మరి మాలి క్యాపిటల్ బొమాకో మాలి క్యాపిటల్ సార్. 2020 ఆగస్టు 19th నాడు మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. మాలి దేశానికి రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఇబ్రహీం బౌబౌకీర్. ప్రధానమంత్రి బౌబౌసిన్స్. ఈ ఇద్దరి యొక్క అవినీతి అక్రమాల వల్ల ప్రజలు అక్కడ ఉన్న యొక్క సైనికులతో చేతులు కలిపి మరి వచ్చేసి అక్కడ ఈరోజు సైనిక తిరుగుబాటు జరిగిన సంఘటన సార్. ఈ సైనిక తిరుగుబాటు వలన ప్రధానమంత్రి, దేశ అధ్యక్షుడు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. మళ్ళీ ఎన్నికలకి వెళ్దామని చెప్పి పిలుపునిచ్చారు. అయినా కూడా ఇలా మాలి కంట్రీలో పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ దాడులు, ఘర్షణలు, బాంబుల దాడులు, ప్రధాని కొడుకు ఇండ్లపై ఇలా లూటీలు ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతున్న సంఘటన సార్. వచ్చేసి మాలి కంట్రీని అదుపులో తీసుకురావాలంటే మాలి సైనిక అధికారిని అలా ఐక్యరాజ్య సమితి ఆదేశించింది. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళిపోవాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ప్రజల కోసం సేవ చేయాలి, ఇలాంటి దాడులు, తిరుగుబాట్లు కాదు అని చెప్పి ఈరోజు యుఎన్ పిలుపునిస్తున్న సంఘటన సార్. రేపు ఎగ్జాంపుల్ మాలి అనేది ఒక ఉప్పు ఉత్పత్తిలో, సాల్ట్ ఉత్పత్తిలో ఒక ప్రసిద్ధిగాంచిన అంటే ప్రాంతం సార్ మాలి. ఇది ఖనిజాలు, బొగ్గు గనులు, బంగారం ఉత్పత్తులు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం యొక్క మాలి కంట్రీ సార్. ఎగ్జాంపుల్ అడుగుతారు సార్. మన 2020 సంవత్సరం ఆగస్టు 19th నాడు ఆఫ్రికా ఖండంలో ఏ దేశంలో సైనిక తిరుగుబాటు వచ్చింది? ఈ మధ్యన వార్తలకు వస్తున్నాం. ఇబ్రహీం బౌబౌకీర్ ఏ దేశం యొక్క అధ్యక్షుడు? ఈ క్రింది వనలో మాలి గతంలో ఈ మధ్యన వార్తలకు వస్తున్న మాలి ఏ దేశం యొక్క వలస ప్రాంతంగా ఉంది? మాలి క్యాపిటల్ ఏంటి? ఈ టైపులో మనకు ఇంటర్నేషనల్ న్యూస్ పరంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ విధంగా మరొక అంశం సార్, ప్రధానంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో మహిళలు ఉన్నత విద్యలో రాణించాలి. ఉన్నతమైన విద్యలో రాణించాలంటే మహిళల యొక్క వివాహ వయసు అనేది ఇంకా పెంచాలనే లక్ష్యంతో జయ జైట్లీ ఆధ్వర్యంలో కేంద్రం కమిటీ నియమించింది. జయ జైట్లీ ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఈ కమిటీలో సభ్యులుగా దీప్తి షా, మరో పర్సన్ వచ్చేసి ఇక్కడ
భావన, ఇలా ఈ కమిటీ యొక్క వీళ్ళే కాకుండా నీతి ఆయోగ్ సంస్థ సభ్యుడు వినోద్ కుమార్తో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర శిశు సంక్షేమ శాఖ కార్యదర్శులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. మరి ఈ వివాహ వయసు ఎన్ని ఏళ్ళ వరకు పెంచాలి, జరుగుతున్న పరిస్థితులకు అనుకూలంగా సామాజిక వ్యవస్థలో కూడా మార్పు తీసుకురావాలి, మహిళలను ఆర్థిక సాధికారత పెంపొందించాలి, ఈ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతోనే ఈరోజు కేంద్రం ఢిల్లీకి చెందిన జయ జైట్లీ ఆధ్వర్యంలో ఈ కమిటీ నియమించారు సార్. గతంలో ప్రజెంట్లో ఉన్న ప్రస్తుతం వివాహ వయసు 1978 కంటే ముందు 15 ఏళ్ళు ఉంటే 15 ఏళ్ళకే అమ్మాయికి అంటే యువతికి మ్యారేజ్ చేసేవారు చట్టం ప్రకారం. కానీ 1978 నుండి దీన్ని 18 సంవత్సరాలకు వివాహ వయసును పొడిగించారు సార్. ఈ 2020 నుండే మహిళల యొక్క వివాహ వయసును పెంచాలనే లక్ష్యంతో నేల కేంద్రం ముందుకు పోతున్నా సార్. మహిళలను అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందే విధంగా తీసుకురావాలి, మహిళల్లో ఒక ఆర్థిక శక్తిని పెంపొందించాలి, మహిళలు వచ్చేసి కూడా అన్ని రంగాల్లో రాణించే విధంగా మహిళల ఒక ఉన్నత విద్యలో కూడా రాణించాలనే లక్ష్యంతో ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈరోజు తీసుకునే నిర్ణయం సార్. వచ్చేసి ఇక్కడ ఈ మధ్యన ఆర్మీలో, వైమానిక దళంలో మహిళల యొక్క అంటే ఉన్నత స్థాయి అధికారులపై నియామకానికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అన్ని రంగాల్లో ఇలా వచ్చే ట్రిపుల్ తలాక్ బిల్లు కానీ, మహిళలకు కావాల్సిన ప్రతి హక్కుల విషయంలో కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ముందుకు వెళ్తున్న సంఘటన సార్. రేపు లేటెస్ట్ ఎగ్జామ్ అలా అడుగుతాడు సార్. కేంద్ర ప్రభుత్వం వివాహ వయసు పెంచడానికి నియమించిన కమిటీ పేరేమిటి? ఈ క్రింది వారిలో జయ జైట్లీ కమిటీని కేంద్రం ఏ ఇయర్లో నియమించింది? జయ జైట్లీ కమిటీతో సభ్యులుగా ఉన్నవారెవరు, సభ్యులు లేని వారెవరు? ఈ టైపుల ఎగ్జామ్లో అడగబోతున్న బిట్లు ఉంటుంది సార్. ఒక రాజ్పుట్ సుశాంత్ సింగ్ ప్రముఖ హీరో 2020 సంవత్సరం జూన్ 14వ తేదీన మహారాష్ట్రంలో మరణించారు. ఈ సుశాంత్ సింగ్ యొక్క మరణానికి గల కారకులు ఎవరు, అసలు ఏంటి, అంత అవసరం ఏమొచ్చింది ఈయన చనిపోవడానికి అని చెప్పి మరి కేంద్ర వచ్చేసి ఇక్కడ పలు రకాల మేధావులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు కనీసం ఇతని యొక్క మరణం పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎవరి మీద డౌట్ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేపట్టారు. కొన్ని రోజుల పాటు బీహార్ మీద రుద్దారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చేసి ఇక్కడ ఈరోజు సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ ఆధారంగా న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక 142 ఆర్టికల్ ఉపయోగించుకొని సింగిల్ బెంచ్ ఆధారంగా సంపూర్ణమైన తీర్పుతో సుశాంత్ సింగ్ కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది సార్. 142 ఆర్టికల్ ప్రకారంగా సుశాంత్ సింగ్ యొక్క మరణం పైన విచారించిన న్యాయవాది జస్టిస్ ఋషికేష్ రాయ్ ఈయన ఈ యొక్క సుశాంత్ సింగ్ యొక్క మరణంపై నేరుగా ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కాదు సిబిఐకి అప్పగించాలని చెప్పి ఒక న్యాయ వ్యవస్థ చరిత్రలోనే
ఒక సింగిల్ బెంచ్ ఆధారంగా తీర్పిచ్చిన మొట్టమొదటి యొక్క ఇష్యూ అంటే సుశాంత్ సింగ్ యొక్క మరణం ఈరోజు. మరి అదేవిధంగా సార్, మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కూడా చివరికి ఈ ఋషికేశ్ రాయ్ యొక్క తీర్పుని ఈయన కూడా సమర్థించడం జరిగింది. గతంలో 142 ఆర్టికల్ ద్వారా ఒక సింగిల్ బెంచ్ తీర్పు ద్వారా దేశంలో మద్యపాన నిషేధం దానితో పాటు భోపాల్ గ్యాస్ లీకేజీ సంఘటన, ఆయా ప్రాంతాల్లో అల్లరు జరిగినప్పుడు గతంలో సింగిల్ బెంచ్ యొక్క తీర్పు కూడా ఈ ఆర్టికల్ బేసిస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా 2020 సంవత్సరము ఆగస్టు 19 నాడు ఈరోజు కూడా ఒక సింగిల్ బెంచ్ తీర్పుతో 142 ఆర్టికల్ ప్రకారంగా సుశాంత్ సింగ్ ఇష్యూని సిబిఐకి అప్పగిస్తే బీహార్ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క విచారణ అక్కడ ఈ తీర్పుని ఈరోజు సమర్థించడం జరిగింది సార్. వచ్చేసి అంటే లేటెస్ట్ పాలిటీ కరెంట్ అఫేర్స్ పరంగా అడుగుతాడు సార్. దేశ చరిత్రలో, న్యాయవాద చరిత్రలో సింగిల్ తీర్పును ఏ ఇష్యూపై రీసెంట్లీ సుప్రీంకోర్టు సింగిల్ తీర్పు ద్వారా సిబిఐకి అప్పగించింది, ఏ ఇష్యూను, ఏ ఆర్టికల్ పరంగా సింగిల్ తీర్పుని ఈరోజు జస్టిస్ ఋషికేశ్ రాయ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇండియాలో 142 ఆర్టికల్ పరంగా సింగిల్ తీర్పు అంటే ఏ అంశాల సందర్భంలో సింగిల్ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇలా మనకి ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ ఉంటుంది సార్. 142 ఆర్టికల్ ద్వారా 14 ఆర్టికల్ ఉంది. చట్టం ముందు అందరూ సమానులే. 42వ రాజ్యాంగ సవరణ ఉంది. ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. బ్లాక్ మనీలో 4th ప్లేస్ ఉంది. జనాభాలో 2వ స్థానం ఉంది. 42 అంటున్నాం. వెస్ట్ బెంగాల్ లోక్సభ స్థానాలు 42 సార్. ఇలా మనకు గుర్తుకు రావాల్సి వచ్చేసి 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నూతన ఎలక్ట్రానిక్ విధానానికి, నూతన ఎలక్ట్రానిక్ పారిశ్రామిక పాలసీని ఆమోదించింది సార్. ఈ పాలసీ ద్వారా 40,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలనే యొక్క లక్ష్యంతో ఈరోజు ఈ తీర్మానాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించింది సార్. ఈ మధ్యనే ఒక డిజిటల్ ఎకానమీ పాలసీని ఆమోదించిన రాష్ట్రం కర్ణాటక. ఈ మధ్యన ఏపీలో నూతన పారిశ్రామిక విధానం కూడా అమల్లోకి వచ్చింది. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన తరుణంలో రానున్న 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి 40,000 పెట్టుబడులు తీసుకొచ్చి దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలోనే మొదటి స్థానంలో ఉండాలనే లక్ష్యంతో ఒక నూతన ఎలక్ట్రానిక్ పారిశ్రామిక విధానానికి ఈరోజు యూపీ ప్రభుత్వం ఆమోదించేశారు. ఇందులో భాగంగా ఈ పెట్టుబడుల ద్వారా పూర్వాంచల్ బుందేల్ఖండ్ పూర్వాంచల్ ప్రాంతాల అభివృద్ధి కూడా
చైతన్యవాలి. ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉత్పత్తి సృష్టించాలి, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి ఈ ప్రాంతాలను కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తున్న సంఘటన సార్. ఈ భారతదేశానికి అత్యధిక మంది ప్రధానమంత్రులు అందించిన యొక్క రాష్ట్రం సార్ ఇది. ఈ దేశంలో ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఉంది సార్. ఈ దేశంలో ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది సార్. ఈ దేశంలో అత్యధికమైన కాలువలు ఇక్కడే ఉన్నాయి, అత్యధికమైన బావులు ఇక్కడే ఉన్నాయి, అత్యధికమైన జనాభా ఇక్కడే. ఈ భారతదేశం యొక్క పంచదార పాత్రను కూడా ఈ రాష్ట్రాన్ని పిలుస్తాను సార్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సార్ ఇది. ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు ఈ రాష్ట్రాన్ని పనిచేసింది. ఈరోజు ఈ రాష్ట్రానికి గవర్నర్గా గుజరాత్ మాజీ సీఎం ఆనందీబేన్ పటేల్ ఈరోజు గవర్నర్గా పనిచేస్తుంది సార్. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 403 అసెంబ్లీ స్థానాల కలిగి ఉన్న రాష్ట్రం సార్. ఈ దేశంలో ఒక తొలి దళిత మహిళ మాయావతి కూడా ఈ రాష్ట్రం నుండే సీఎంగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఈ దేశంలో అత్యధిక మంది ప్రధాన మంత్రులు అందించిన యొక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్ వచ్చేసి. మరి అదేవిధంగా అందులో భాగంగా సార్ ఈరోజు 2020 సంవత్సరం ఆగస్టు 19th నాడు ఢిల్లీ మీరట్ ప్రాంతాల మధ్య హై స్పీడ్ రైల్వే మార్గం నిర్మాణానికి, హై స్పీడ్ రైల్వే మార్గం నిర్మాణానికి $1 మిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఈరోజు ప్రకటించిన సంఘటన సార్. ఒక హై స్పీడ్ రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 19th నాడు ఏ బ్యాంకు సహకారంతో ఢిల్లీ మీరట్ల మధ్య హై స్పీడ్ రైల్వే మార్గం నిర్మాణాన్ని ఆమోదించింది, ఆర్థిక సహకారం అందిస్తుంది, లేదా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇండియాలో ఏ 2 నగరాల మధ్య హై స్పీడ్ రైల్వే మార్గం నిర్మాణానికి ఆర్థికంగా సహకరిస్తుంది? ఇలా కూడా మనకి రేపు ఎగ్జామ్ అడగబోతున్న బిట్టుంటే సార్ ఈ టైపులో అడుగుతుంది సార్. మరి ముఖ్యంగా వచ్చేసి 2020 సంవత్సరం ఆగస్టు 19th నాడు ఇండియా చైనా సరిహద్దుల్లో ఓటాన్ అనే ప్రాంతం, ఓటాన్ భారతదేశానికి 130 కిలోమీటర్ల దూరంలో ఓటాన్ అనేక వైమానిక స్థావరంలో చైనా దేశానికి చెందిన అత్యంత తేలికపాటి యుద్ధ విమానాలు స్టెల్త్ J-20 2 యుద్ధ విమానాలు కూడా ఈరోజు ఇక్కడ చైనా ఈ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. ఒకవైపు మనతో చర్చలు అంటున్నారు, మరొక వైపు వచ్చేసి అక్కడ చర్చలకు ఇద్దరం ముందుకెళ్దాము, ఇద్దరం చర్చలనే పరిష్కరిందని చెప్తుంటే పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. కానీ మళ్ళీ చైనా ఒకవైపు J-10 J-11 ఈరోజు చైనా తేలికపాటి యుద్ధ విమానాలు 2 స్టెల్త్ J-20 యుద్ధ విమానాలు కూడా ఈరోజు భారత సరిహద్దుల్లో మోహరించడం జరిగింది సార్ చైనా. మనం కూడా ఆల్రెడీ సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, చీనూక్ రష్యా నుండి కొనుగోలు చేసిన సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, అమెరికా నుండి కొనుగోలు చేసిన చీనూక్ అపాచీ యుద్ధ హెలికాప్టర్లతో పాటు తేజస్, ఇండియా అత్యంత తేలికపాటి యుద్ధ విమానం తేజస్ గంటకి 1236 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి శత్రుపై దాడి చేసింది సార్. తేజస్ యుద్ధ విమానం వీటిని కూడా మనం సరిహద్దులో మోహరించాం. రేపు ఎగ్జామ్లో మనకు అడుగుతాడు సార్, ఈ మధ్యన భారత సరిహద్దులో ఉన్న ఇండియా తేలికపాటి యుద్ధ విమానం పేరేమిటి? భారత అంటే ఓటాన్ వైమానిక స్థావరంలో చైనా మోహరించిన చైనా తేలికపాటి యుద్ధ విమానం పేరేమిటి? స్టెల్త్ J-20 తేలికపాటి యుద్ధ విమానం ఇది
ఏ కంట్రీకి సంబంధించింది? ఈ మధ్యనే అమెరికా F-16 అమెరికా అత్యంత తేలికపాటి యుద్ధ విమానం F-16 యుద్ధ విమానాల్ని తైవాన్కు అమ్మడానికి ఒప్పందం అంగీకరించింది. అమెరికా అత్యంత తేలికపాటి యుద్ధ విమానం F-16, ఇండియా తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ఇక్కడ రష్యా ఇక్కడ మన చైనా తేలికపాటి యుద్ధ విమానం అంటే స్టెల్త్ J-20 సార్. మన తేజస్ యుద్ధ విమానం గంటకు 1236 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి శత్రుపై దాడి చేస్తుంది సార్. ఒక హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కంపెనీ వారు నిర్మించారు సార్. 1236 అంటున్నాం. ఇండియా ఫ్రాన్స్ నుండి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు సార్? 36. ఓకే, వచ్చేసి ఇక్కడ 123 ఆర్టికల్ ఏం చెప్తుంది సార్? ఆర్డినెన్స్ జారీ చేసేది 1236 అంటున్నాం. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు దేంట్లో సెకండ్ ఉంది? జనాభా దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో దేంట్లో 6వ స్థానం ఉంది? రిచెస్ట్ కంట్రీస్లలో ధనవంతుల ప్రపంచంలో సంపన్నమైన దేశాల జాబితాలో మనం ఇక్కడ ఎన్నో స్థానం సార్? 6వ స్థానం సార్. వేగం ఎంత సార్? తేజస్ది 1236 కిలోమీటర్ల యొక్క వేగం సార్. వచ్చేసి ఇండియా తేలికపాటి యొక్క యుద్ధ విమానం సార్. వచ్చేసి రష్యా ఈ ప్రపంచానికి తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ అందించిన కంట్రీ రష్యా. దీని పేరే స్పుత్నిక్ వి. ఈ స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ థర్డ్ ట్రయల్లో భారత్లో నిర్వహిస్తున్నట్లు ఈరోజు రష్యా చెప్పింది సార్. భారత్తో పాటు ప్రపంచంలో 20 దేశాలు ఈ రష్యా వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఇప్పటికీ మాతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ఈరోజు రష్యా ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది సార్. ఈ ప్రపంచంలో తొలిసారిగా రష్యా వ్యాక్సిన్ నేనే వేసుకుంటా, మా దేశంలో నేనే రష్యా వ్యాక్సిన్ వేసుకుంటా అని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఆయనే సార్, మెక్సికో అధ్యక్షుడు. మేము రష్యా వ్యాక్సిన్ కొనుగోలు చేయబోతున్నాం, ఆ వ్యాక్సిన్ మొట్టమొదటిసారిగా నేనే వేసుకుంటానని చెప్పి ముందుకు వచ్చింది కూడా ఇలా రష్యా అధ్యక్షుడు సార్. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు ఆస్ట్రేలియా కంట్రీ అంటుంది సార్, మా దేశంలో కరోనా వ్యాక్సిన్లు అన్నీ కూడా ప్రజలందరికీ మేము ఉచితంగా అందిస్తామని చెప్పి ఈరోజు రష్యా ప్రభుత్వం కూడా సార్ మన ఆస్ట్రేలియా ప్రభుత్వం అంటున్న సంఘటన సార్. దానితో పాటు రేపు 2020లో సెప్టెంబర్లో న్యూజిలాండ్లో ఎన్నికలు జరగాలి. న్యూజిలాండ్ యొక్క ఎలక్షన్ ఇక్కడ మరి మొన్నటి వరకు కరోనా లేదు అని చెప్పి కరోనా ఫ్రీ రహిత దేశంగా గుర్తించుకున్న యొక్క న్యూజిలాండ్ సార్ ఈరోజు న్యూజిలాండ్లో ఆక్లాండ్ అనే ప్రాంతం, ఆక్లాండ్ అనేది న్యూజిలాండ్ అతిపెద్ద టౌను, ఇక్కడ కరోనా కేసు కూడా నమోదైంది. అలాంటి పరిస్థితుల్లో రేపు 2020 అక్టోబర్ 19 నాడు మా యొక్క ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఈ మధ్యనే కరోనా వైరస్ వల్ల ఈ మధ్యనే కరోనా ఫ్రీ రహిత దేశంగా గుర్తించుకొని ఈ మధ్యనే కరోనా యొక్క వైరస్ వలన ఎన్నికలు వాయిదా వేసుకున్న కంట్రీ ఈ దేశం అంటే న్యూజిలాండ్ కంట్రీ సార్. వచ్చేసి ఈరోజు ఈ ప్రకటన కూడా న్యూజిలాండ్ కంట్రీ చేయడం జరిగింది సార్. ఇక్కడ ముఖ్యంగా దానితో పాటు ఢిల్లీ ప్రభుత్వం పోలీస్ అధికారులకు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆయుర్వేద మెడిసిన్పై అవగాహన కల్పిస్తూ ఆయుర్వేద మెడిసిన్ వాడండి అని చెప్పి ఒక కరోనా వైరస్ నిర్మూలనపై ఆయుర్వేద మెడిసిన్పై ప్రచారం చేస్తున్న ప్రభుత్వం అంటే ఢిల్లీ ప్రభుత్వం సార్. వచ్చేసి ఇక్కడ దాంతోపాటు భారతదేశంలో తొలి ప్లాస్మా బ్యాంకును కూడా ఇక్కడే ప్రారంభించారు సార్.
ఢిల్లీలో ప్రారంభించారు. ఈ భారతదేశంలో అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ యొక్క కరోనా వైరస్ యొక్క హాస్పిటల్ను కూడా ఇక్కడే ఢిల్లీలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఈరోజు 2020 సంవత్సరం ఆగస్టు 19 సార్, అంతర్జాతీయ మానవత్వం రోజు, హ్యుమానిటీ డే. మానవత్వాన్ని పెంపొందించాలి. ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక శాంతియుతంగా ముందుకెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఒక సరైన మార్గంలో నడిపించాలి. ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక మానవత్వంతో శాంతియుతంగా ముందుకెళ్ళాలి. ఇలాంటి కరోనా వైరస్ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రభుత్వాలు అక్కడ సహకరించుకుంటూ ప్రజలకు ఒక మానవత్వ విలువలు ఇక్కడ కాపాడుకుంటూ మానవత్వ విలువలు ఇక్కడ పరిరక్షిస్తూ ఈ సమాజాన్ని అక్కడ ఒక మానవత్వం అంటే పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్లడమే ఈరోజు యొక్క ఇంపార్టెంట్ సార్. చూస్తున్నాం అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో కరోనా వచ్చిన పేషెంట్లు అక్కడ ఏ విధంగా వదిలేస్తున్నారో, ఏ విధంగా అక్కడ వాళ్ళని అక్కడ బాధపడుతున్నారో, అలా కాకుండా ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, ఇది అందరి సమస్య. కాబట్టి అందుకే మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోయి ఇలాంటి యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మానవత్వ విలువలతో ఆలోచించి మానవత్వాన్ని పెంపొందించే విధంగా ఈ సమాజం ముందుకు పోవాలని చెప్పి ఈరోజు 2020 సంవత్సరం ఆగస్టు 19 నాడు ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తున్న సంఘటన సార్. టుడే ఆగస్టు 19 ఒక అంతర్జాతీయ మానవత్వ రోజు, హ్యుమానిటీ డే సార్. టుడే మాత్రం వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్లో ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన బిట్ సార్, ఈ క్రింది వారిలో అంతర్జాతీయ మానవత్వం రోజు ఏ రోజు అక్కడ ఈ టైప్లో కూడా అడిగిన యొక్క బిట్ సార్ వచ్చేసింది. ఇలాంటి బిట్లు కూడా మనకు ఈ పోటీ పరీక్షల్లో చాలా వరకు కూడా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి ఇక్కడ. ఈరోజు 2020 సంవత్సరం ఆగస్టు 19 నాడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గృహ నిర్మాణ ఇండ్లను కూడా పరిశీలించడం జరిగింది సార్. సుమారు 30 లక్షల మంది పేదలకి ఇండ్లు అందించడమే లక్ష్యం. వైఎస్ఆర్ యొక్క గృహ నిర్మాణ ఇండ్లు నాణ్యత ఎలా ఉంది ఏంటి అనే అంశంపై ఈరోజు అక్కడ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో సీఎం పరిశీలించారు. స్వయంగా ఆ యొక్క ఇండ్ల నిర్మాణం దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్న సంఘటన సార్. ఒక వైఎస్ఆర్ ఇల్లు నిర్మాణం 2,50,000 రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈ ఇల్లు 40 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న సంఘటన సార్. ఈ ఇల్లు యొక్క అంటే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రభుత్వం తన యొక్క ఇంటి యజమానురాలి పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్న యొక్క సంఘటన సార్. తెలంగాణలో నిరుపేద కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్ అనే యొక్క పేరుతో ఇక్కడ ఇండ్ల నిర్మాణం జరుగుతుంటే ఏపీలో వైఎస్ఆర్ గృహ నిర్మాణం అనే పేరుతో ఇండ్ల నిర్మాణం కూడా జరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రేపు 2022 నాటికి ఈ దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించడమే ప్రధానమైన యొక్క ఎజెండా అని చెప్పి అలా కేంద్ర ప్రభుత్వం కూడా పిలుపునిస్తున్న యొక్క సంఘటన సార్. రేపు మనకు ఏపీ సచివాలయం ఎగ్జామ్లో ఏపీ పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఏపీలో వైఎస్ఆర్ స్కీమ్ కింద వైఎస్ఆర్ హౌస్ స్కీమ్స్ కింద ఎన్ని ఇళ్ళు నిర్మించబోతున్నారు, లేదా ఒక ఇల్లు నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, లేదా ఎన్ని సెంట్లల్లో నిర్మిస్తుంది, లేదా దాని గజాల్లో ఎన్ని గజాల విస్తీర్ణంలో ఏపీ ప్రభుత్వం ఇక్కడ వైఎస్ఆర్ ఇండ్ల నిర్మాణం ఇక్కడ చేపడుతుంది. ఇలా రేపు మనకు అడగబోతున్న యొక్క బిట్లు ఇక్కడ నుంచి ఉంటుంది సార్. మొన్న 2020 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన వైఎస్ఆర్ ఆసరా లేదా వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తాడేపల్లిలో ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ కూడా ఈ కార్యక్రమాన్ని ఆమోదించి త్వరితగతిన ఆయా యొక్క మహిళలకి ఆయా వర్గాల వారికి రుణాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి కూడా
పిలుపునివ్వడం జరిగింది సార్. రేపు ఏపీ గ్రామ సచివాలయం ఎగ్జామ్లో గతంలో సచివాలయం ఎగ్జామ్లో 2019 సెప్టెంబర్ 1వ తేదీన 1న జరిగిన అంటే ఎగ్జామ్లో వచ్చేసి అందరు అక్కడ నవరత్నాలను చదివారు. అక్కడి నుంచి ఒకే ఒక బిట్ వచ్చింది. అందుకే అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పి చదవండి సార్. పోయినసారి అక్కడ ఈజీగా 32 బిట్లు ఓన్లీ హైయెస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చిన సంఘటన సార్. రీసెంట్లీ ప్రభుత్వం ప్రారంభించిన లేటెస్ట్ పథకాలు కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కానీ 3 రాజధానుల అంశం కమిటీ కానీ ఏపీ కరెంట్ అఫైర్స్ మీద ఈ విధంగా ఫోకస్ చేసే అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. రీసెంట్లీ కరోనా వైరస్పై ఆపరేషన్ సంజీవని ఇలా కొన్ని కార్యక్రమాలు కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. వాటి మీద ఏపీ కరెంట్ అఫైర్స్ పరంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది రేపు గ్రామ సచివాలయం ఎంట్రన్స్లో వచ్చేసి. సార్ ఒక ప్రకాష్ జవదేకర్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి, ఈరోజు కేంద్ర క్యాబినెట్ 2020 సంవత్సరం ఆగస్టు 19 నాడు ఎన్ఆర్ఏని ఆమోదించింది. ఎన్ఆర్ఏ అంటే నేషన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, జాతీయ నియామకాల సంస్థ. నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షలన్నిటికీ ఒకే ఎలిజిబిలిటీ అంటే ఒకే విధమైన టెస్టును నిర్వహించి విద్యార్థులకు త్వరితగతిన ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు జాతీయ నియామక సంస్థను ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. ఒక ప్రకాష్ జవదేకర్ బృందం ఈరోజు ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది సార్. స్టాఫ్ సెలక్షన్ కమిటీ కానీ కమిషన్ కానీ యూపీఎస్సీ కానీ యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్సీ ఇవి కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్కడ కొన్ని ఏ గ్రేడ్ అంటే బి గ్రేడ్ లాంటి ఒక ఉద్యోగాలు కూడా వివిధ పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలకి అన్ని పోటీ పరీక్షలకు ఒకే ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహించడం వల్ల త్వరితగతిన ఫలితాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి వీటితో పాటు ప్రభుత్వ రంగం బ్యాంకులలో కూడా ఇలాంటి ఒక విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అలా నేషన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంఘటన సార్. ఎగ్జామ్లు అడుగుతారు సార్. 2020 సంవత్సరం ఆగస్టు 19 నాడు కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ పేరేమిటి? ఎన్ఆర్ఏనా, బీఆర్ఏనా, విఆర్ఏనా? ఈ టైపులో అడగబోతున్న బిట్ ఉంటుంది సార్. ముఖ్యంగా ప్రకాష్ జవదేకర్ కేంద్ర అటవీ శాఖ పర్యావరణ మంత్రి, ఒక మహారాష్ట్ర నుండి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తి సార్. ఇతను మంచి ప్రముఖ మేధావి సార్. ఇతను ఈరోజు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వరకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడా రంగంలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకి క్రీడా అవార్డులు ఇవ్వడానికి 12 మంది సభ్యుల కమిటీ నియమించింది. ఈ కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ ముకుంద శర్మ. ఒక 2020 సంవత్సరం క్రీడా అవార్డుల కమిటీ యొక్క చైర్మన్గా ముకుంద శర్మ. ఈ కమిటీలో టోటల్ 12 మంది సభ్యులు. ఈ కమిటీలో
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ ఇండియా హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ల కూడా చోటు కల్పించింది ఈ కమిటీలో. ఈ 12 మంది సభ్యుల కమిటీ పరిశీలించి ఈ దేశంలో క్రీడా రంగంలో ప్రధానమైన అవార్డు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. ఈ రాజీవ్ ఖేల్ రత్న అవార్డును, ఈ అవార్డుకు 5 క్రీడాకారులను ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. 1 పర్సన్ రోహిత్ శర్మ, మరో పర్సన్ రాణి రాంపాల్, మరో పర్సన్ వచ్చేసి ఇక్కడ మరియప్ప తంగావేలు, మరో పర్సన్ వచ్చేసి ఇక్కడ సార్ ఇప్పటికీ 2 క్రీడాకారులు, 3 క్రీడాకారులు సార్, మొత్తం 5 మంది క్రీడాకారులని ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది సార్. ఒక వినేష్ పోకెట్ ఒక రెజ్లింగ్ క్రీడాకారిణి వినేష్ పోకెట్ సార్, మరో క్రీడాకారిణి మౌనిక బాత్వి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారు. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఈ దేశంలో క్రీడా రంగంలో ఒక అత్యున్నతమైన అవార్డు అంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు సార్. ఈ రాజీవ్ ఖేల్ రత్న అవార్డును వచ్చేసి ఇక్కడ ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడా రంగంలో ప్రతిభ కనబర్చిన యొక్క క్రీడాకారులకి ఈ అవార్డుని ఇస్తుంటారు సార్. మరి ముఖ్యంగా వచ్చేసరి ఇక్కడ ఈసారి ఈ అవార్డును వచ్చేసి ఇక్కడ ఈ అవార్డు కింద దాదాపు 7,50,000 రూపాయలు ఇస్తుంటారు సార్. ఆగస్టు 29 నాడు జాతీయ క్రీడా రోజు సందర్భంగా మరి వచ్చేసి ఇక్కడ సార్ ఒక జాతీయ క్రీడా రోజు సందర్భంగా, ఒక ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా భారతదేశం యొక్క హాకీ మాంత్రికుడు, ఈయన క్యాప్టెన్సీలోనే భారతదేశానికి 3 సార్లు 1928, 1932, 1936 3 సార్లు ఒలింపిక్స్లో స్వర్ణం వచ్చేసారు. ఒక సైన్యంలో సైనికుడిగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు ఒక భారత హాకీ క్రీడకు అంత పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఆ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఆగస్టు 29వ తేదీన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇక్కడ మౌనిక బత్రా సార్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, మొత్తం ఆయన జన్మదినం సందర్భంగా 5గురికి ఈసారి ఈ అవార్డులు ఇవ్వబోతున్నారు సార్. రేపు ఆగస్టు 29కు అమౌంట్ 7,50,000 రూపాయలు సార్. వచ్చేసి క్రీడారంగంలో 2వ అవార్డు అర్జున్ అవార్డు సార్, 1961లో స్థాపించారు సార్. 5 లక్షల అమౌంట్ ఇస్తున్నారు సార్ ఈ అవార్డు కింద. ఈసారి ఈ అవార్డును సుమారు 29 మంది క్రీడాకారులను కూడా ఎంపిక చేయడం జరిగింది సార్. క్రికెట్ క్రీడా నుండి ఇషాంత్ శర్మ, మరో పర్సన్ దీపక్ ఊడా, మరో పర్సన్ ఒక రెజ్లింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్, రెజ్లింగ్ క్రీడాకారిణి. మొత్తం ఇక్కడ ఈసారి 29 మంది ఎంపికయ్యారు సార్. ఒక అర్జున్ అవార్డు 1961లో స్థాపించిన నాటికి ఇదే ఇయర్లో ఇండియాలో వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో యూరీ గగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన ఇయర్ కూడా దిస్ ఇయర్ సార్. 19th ఆర్టికల్ పత్రికా స్వేచ్ఛ, 61వ ఆర్టికల్ రాష్ట్రపతి అవినీతికి పాల్పడినప్పుడు మాభియోగం తీర్మానం ద్వారా తొలగించేది. ఇలా మనకు గుర్తు రావాలి సార్. అదేవిధంగా సార్ ఒక 19
80 పైనుండి ఈ దేశంలో క్రీడా రంగంలో వివిధ క్రీడాకారులని రాణింప చేయడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న వారు కోచర్లు సార్. ఒక ద్రోణాచార్య అవార్డు, ఈ ద్రోణాచార్య అవార్డును స్థాపించింది 1985 సార్. అమౌంట్ 5 లక్షలు సార్. ఈసారి ఈ అవార్డు కింద 13 మంది కోచర్లు ఎంపిక చేయడం జరిగింది సార్. ద్రోణాచార్య అవార్డు. మరొకటి సార్, ధ్యాన్ చందు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సార్. ఈ అవార్డు కింద ఈసారి 15 మంది ప్రముఖ సీనియర్ క్రీడాకారులని, వివిధ క్రీడా విభాగాలు వచ్చిన వ్యక్తుల్ని ఎంపిక చేస్తే మన ఏపీ నుండి ఈ ధ్యాన్ చంద్ అవార్డుకి ఎంపికైన వ్యక్తి ఆమె ఒక ప్రముఖ వెయిట్ లిఫ్టర్ ఊషా అనే యొక్క క్రీడాకారిణి, అంటే ఒక సీనియర్ క్రీడాకారిణి కూడా ఇక్కడ ఈమె ఉన్నది సార్. ఒక శిక్షణ ఇస్తున్న యొక్క వ్యక్తి ఈమె. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, 2020 సంవత్సరం ఆగస్టు 29 నాడు జాతీయ క్రీడా రోజు సందర్భంగా ఎంతమందికి ద్రోణాచార్య అవార్డులు ఇచ్చారు, ఎంతమందికి ఇక్కడ వచ్చేసి మరి ప్రధానంగా సార్ 5గురికేమో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, 29 మందికేమో అర్జున్ అవార్డు, 15 మందికేమో ధ్యాన్ చంద్ అవార్డులు, 13 మందికేమో ఇక్కడ ద్రోణాచార్య అవార్డు సార్. 13 మంది ద్రోణాచార్య, 15 మందికి ధ్యాన్ చంద్ అవార్డులు, 29 మందికి ఇక్కడ అర్జున్ అవార్డులు, 5గురు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. ఈ కమిటీలో, ఈ అవార్డు కమిటీలో, ఈసారి అవార్డుల కమిటీలో సభ్యుల సంఖ్య 12 మంది సార్. ఇది ఒక మొబైల్ నెంబర్ సార్. ఇండియా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం ఉంది. జనాభాలో 2వ స్థానం ఉంది. 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. ఇక్కడ సార్ అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులు. వెంకయ్యనాయుడు 13 ఉపరాష్ట్రపతి. ఇక్కడ ఇండియాలో సీఎంల సంఖ్య 31, రాష్ట్రపతి 12 మంది రాజ్యసభకు నియమిస్తాడు. ఈ 2020 సంవత్సరము ఆగస్టు 29న రేపు క్రీడా అవార్డులు ఇవ్వబోతున్నారు సార్. అంటే కరోనా వైరస్ వల్ల కాబట్టి ఆ ప్రోగ్రాం అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వాలి యాక్చువల్గా, మరి వాయిదా వేసే అవకాశం ఉంటుంది సార్. మరి ప్రకటన మాత్రం ఈరోజు చేయడం జరిగింది సార్. ఒక 2020 ఆగస్టు 29 నాడు జాతీయ క్రీడా రోజు సందర్భంగా ఈసారి క్రీడా కమిటీలో 12 మంది సభ్యులు, 5గురికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎంపిక చేశారు. 29 మందికి అర్జున్ అవార్డులను ఎంపిక చేశారు. 13 మందికి ద్రోణాచార్య అవార్డులు ఎంపిక చేశారు. ఇక్కడ 15 మందికి ధ్యాన్ చంద్ అవార్డులు ఎంపిక చేశారు. ఇదంతా కలిసి ఒక మొబైల్ నెంబర్ సార్. ఇట్లా కూడా మనం బిట్టిని గుర్తుపట్టవచ్చు సార్. 12 ఏంది, 52 ఏంది, 29 ఏంది, 91 ఏంది, ఇది సార్. ఇక్కడ ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి నా చెస్సులో అత్యున్నతమైన గేములు అనే గ్రంథ రచయిత విశ్వనాథన్ ఆనంద్ సార్. ఒక క్రికెట్ క్రీడా నుండి గతంలో సచిన్ టెండూల్కర్కు లభించింది, వీరేంద్ర సెహ్వాగ్కు లభించింది, విరాట్ కోహ్లీకి లభించింది, మహేంద్ర సింగ్ ధోని కూడా లభించింది సార్. ఇండియాలో క్రీడారంగంలో ఒక అత్యున్నతమైన అవార్డు అంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు సార్. ఒక ఆగస్టు 29 నాడు ఇస్తుంటారు సార్. ఇదే రోజు జాతీయ క్రీడా రోజు, ఇదే రోజు జాతీయ తెలుగు భాషా రోజు. ఒక వ్యవహారిక భాషోద్యమ పీతామహుడు గిడుగు రామూర్తి పంతులు గారు జన్మించిన రోజు సార్ ఇది. థ్యాంక్ యూ సార్. మరి ముఖ్యంగా ఎగ్జామ్లో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఎలా మనకు అడగబోతారు సార్ అంటే 2020 సంవత్సరం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుల గురించి అడగొచ్చు.
అర్జున అవార్డుల గురించి అడగవచ్చు. క్రీడలో అవార్డులు ఇంపార్టెంట్. అదేవిధంగా సార్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రధానంగా మాలీ దేశం ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యన ఆఫ్రికా ఖండంలో ఆగస్టు 19 నాడు ఏ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. దానితో పాటు సార్ దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకి ఒకే ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ పేరేమిటి? ఇలా అడుగుతాడు సార్. దానితో పాటు ప్రధానంగా సార్ మహిళల వివాహ వయసును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పేరేమిటి? ఇది సార్ ప్రధానంగా అడగబోతున్న అంశాలు సార్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. డైలీ ప్లాటో కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా చదవండి. త్వరలో సెప్టెంబర్లో ఏపీ సచివాలయం ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒకసారి ఒక డిగ్రీ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకొని పాస్ కావచ్చు. కానీ ఈ పోటీ పరీక్షల్లో ఒకసారి ఒక నోటిఫికేషన్ దూరం అయితే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత చాలా సమయం పడుతుంది సార్. అందుకే ఏ మూమెంట్లో నోటిఫికేషన్ వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి సార్. ఆ విధంగా మన పోటీ ప్రపంచంలో అనుక్షణం కూడా చాలా అప్రమత్తంగా ఉండి 1-2 సార్లు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ పెన్సిల్తో పెన్తో కింద అండర్లైన్ చేస్తూ ఆ సబ్జెక్ట్ చదువుకుంటూ క్వశ్చన్ ఏ టైప్లో అడుగుతుండు, ఎలా అడుగుతుండు, మనం ఎలా వెళ్ళిపోవాలి, ఈ విధంగా మీరు ఇక్కడ ప్రిపరేషన్ కంటే సార్ ఈజీగా జాబ్ క్యాచ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.